అదేవిధంగా మన మహబూబ్నగర్ జిల్లా అనకాపల్లి జిల్లా రోరుకుంట మండలం ఆట్ల పంచాయతీ లోసింగి రెవెన్యూ పరిధిలోని కొండ శిఖర గ్రామాలైన కొత్తలో సింగి, పాతలో సింగి, పెదకరుపు, పిత్రిగడ్డ గ్రామాల కొందు ఆదివాసులు తమ గ్రామానికి స్కూల్, అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ యోగా కార్యక్రమం ద్వారా వినూత్నంగా నిరసన తెలిపారు. సుమారు 312 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 60 మంది చిన్నారులు విద్యకు దూరమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమీప పాఠశాల 3 కిలోమీటర్లు, అంగన్వాడీ 13 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పర్మనెంట్ స్కూల్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు తెలిపారు. మరి మీరు 10థ్లోనే టీచర్ కదా, మరి 10th సీట్లు ఖాళీ ఉన్నాయా లేదా అంటే 10థ్కి జాయిన్ చేసుకుంటారా లేదా అని అడిగితేమో 10థ్కి జాయిన్ చేసుకుంటారు అన్నారు. కానీ ఇప్పుడేమో ఫోన్ చేస్తేమో ఎక్కడ కూడా సీట్లు ఖాళీ లేవు. 10థ్ మాది లోసింగ్ గ్రామం, అర్ల పంచాయతీ, రోలుగుంట మండలం. గత సంవత్సరం నుంచి స్కూల్ లేక, అంగన్వాడీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము అంగన్వాడీకి వెళ్ళాలన్నా సరే 15-13 కిలోమీటర్లు, స్కూల్కి కింద నడిచి వెళ్ళాలన్నా సరే ఒక 8-9 కిలోమీటర్ల సందర్భంగా మేము స్కూల్ కూడా సరిగా వెళ్ళలేకపోతున్నాం. అలాగే అంగన్వాడీలో కూడా వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు పిల్లలు కూడా వెళ్ళాలన్న స్కూల్కి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే వెంటనే మాకు అంగన్వాడీ మరియు స్కూలు మంజూరు. ఎంపీడీఓ అధికారులందరూ కూడా లోసింగ్ గ్రామాన్ని సందర్శించారు. దీనికి పర్మనెంట్ స్కూల్ ఇస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి అప్పుడు ఆర్డీఓ గారు ఒక లెటర్ కూడా తయారు చేశారు. అయితే ఆల్టర్నేట్ స్కూళ్ళు అనేది లోసింగి గ్రామానికి, పిత్రిగడ్డ గ్రామానికి ఇస్తున్నారు. ఆల్టర్నేట్ స్కూల్లో టీచర్గా చెప్పాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. కానీ ఇక్కడ డిగ్రీ పాస్ అయిన లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్ అధికారులు వేరే వాళ్ళని రిక్రూట్ చేసి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి టీచింగ్ చెప్పిస్తారు. దీనివల్ల డబ్బులు 10 ఇచ్చిన జీతం కూడా 6 నెలలు ముందుగా రావు, ఎప్పుడో అయిపోయిన తర్వాత వస్తాయి.